నన్ను పట్టుకొని చూడు మొగలి. నేను ఈజీగా పట్టేసుకుంటాను డాజీ. ఇక్కడున్న మంకీస్ అన్ని ఏమయ్యాయి? రోజంతా ఇక్కడ అలర్ట్ చేస్తూ ఉంటాయి కదా. డాజీ, ఎక్కడున్నావు నువ్వు? కాలా నువ్వా? నువ్వు మొగలిని దాడి చేయడానికి చూడద్దు. మనం బల్లు బగీరా దగ్గర చెప్పాలి. కాలా మళ్ళీ తిరిగి వచ్చేసాడని. అన్ని కోతుల్ని తినేసాడా? అలా ఉండదు. వాడి కడుపు చూస్తే నాకు అలా అనిపించలేదు. అవన్నీ అక్కడి నుంచి పారిపోయి ఉంటాయి. అరే ఏంటిది? అందరూ ఎక్కడున్నారు? వీటన్నిటినీ మీరిద్దరు అసలు ఎలా చెయ్యనిచ్చారు? మేము ఇప్పుడు నిద్రపోతున్నాం. ఆ లోపలనే అలా చేసేశారు. ఇప్పుడు త్వరగా మమ్మల్ని ఫ్రీ చేయి. నీకంత అవసరమేంటి మనిషి పిల్లోడా? ముందు రాణి మాషా దగ్గర పర్మిషన్ తీసుకో. వద్దు మాషా, అలా చెయ్యకు. అలాగా? వీళ్ళిద్దరు అప్పుడే మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళగొడతారు. అలా అయితే కాలా మమ్మల్ని ముంచడానికా? మనల్ని మనం చూసుకుంటాం. నేను బల్లుని ఒకటిగా కలిసి వాడిని ఓడించావు. నీ మాట విని నిన్ను విడిచిపెట్టారనుకో, నువ్వెక్కడి నుంచి అందరినీ వెళ్ళగొడతావు. సరే, నువ్వైతే నన్ను వదులు. నేను వాటిని తరిమేస్తాను. వద్దు మొగ్లీ, కాలాతను వస్సల పోరాడలేవు. అది నీ వల్ల కాదు. నన్ను కొంచెం ఆలోచించనివ్వండి. నాకు ఒక ఐడియా వచ్చింది. దొంగతనం ఉండకూడదు, లేదంటే మీ స్నేహితుల మీద ఈ కందిరేగని వదిలేస్తా. సరే సరే, ఎలాంటి తప్పు జరగదు. ఇప్పుడు కవర్ చేయొచ్చు. హలో డాజీ, కాలా వింటాడు. మాషా దగ్గర నుంచి తప్పించుకొని నేను ఇంత దూరం వచ్చాను. చూడు, నువ్వే చూడు. మనిషి పిల్లడు, ఈ రోజు నువ్వు తప్పించుకోలేదు. అలాగా? అయితే ముందు నన్ను పట్టుకో. ఇంత త్వరగా పని అయిపోతుందని అనుకోలేదు. ఏంటి, మాకు ఆకలవుతుంది. సరే, నోరు తెరవండి. రాణి మాసా తినటానికి ఇస్తుంది. మీరు ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు. ఇది చాలా మోసం. మనం తప్పించుకున్నాం మొగలి, కానీ కాలా వాడి చోటుకి తిరిగి వెళ్ళిపోయాడు. సరే పర్లేదు, తనని మనం బయటికి లాగుదాం. అరే ఇదేంటి? కాలా కోసం ఒక పెద్ద సర్ప్రైజ్. అరే, నాకు సర్ప్రైజ్ అంటే చాలా ఇష్టం. ఏమైంది కాలా? నన్ను చూసి భయపడ్డావా? నువ్వు ఎప్పుడు బాగా తొందరపడుతున్నావు కాలా. కొంచెం ఉండు, బల్లు బగీరా త్వరలో వస్తారు. వాళ్ళు చూస్తారు నీ సంగతి. ఇలాగా వాళ్ళని నాశనం చేసి కాలాన్ని బయటకు వచ్చే తీరాలి. ఇంకంత అయిపోయింది. నేను అనుకున్నంతగా ఈ కాలాన్ని అంత తొందరగా పంపలేము. కానీ కుదరదని చెప్పకూడదు మొగలి. కాస్త సహాయం చేస్తే చాలు. నువ్వు చెప్పింది కూడా కరెక్టే డాజీ. ఏంటి, ఓడిపోయి తిరిగి వచ్చావా? కానీ నువ్వు ఒక చిన్న పిల్లోడివి. నేనేం చిన్న పిల్లడిని కాదు, కానీ నాకు బల్లు బగీరా సహాయం కావాలి. ఇది జరగని విషయం. వీళ్ళని విప్పితే నన్నే వీళ్ళు వెళ్ళగొడతారు. మేము అలాగేమి అస్సలు చెయ్యం. దయచేసి మమ్మల్ని నమ్ము. సరే చెప్పు మాషా, నన్ను చిన్న పిల్లాడు అంటున్నావు. సరే, నువ్వెందుకు నిన్ను రాననుకుంటున్నావు? కానీ ఆ కాలా నిన్ను నీ ఏరియా నుంచే తరిమేశాడు కదా. మాట్లాడు. తను నన్ను వెళ్ళగొట్టలేదు.
ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు కదా. నువ్వు నిజమైన రాణివే అయ్యుంటే నువ్వు వాడితో గొడవ పడుండేదానివి. నిజమైన రాణి తనతో ఉన్న వాళ్ళని కాపాడుతుంది, తన సైన్యాన్ని కాపాడుకుంటుంది. నీలా భయపడి పారిపోయి రారు. నాతో పాటు రా. సైలెంట్ గా ఉండండి. ఇప్పుడేం చెయ్యాలి? ఇప్పుడు ముఖ్యంగా వీళ్ళందరికీ మనం ట్రైనింగ్ ఇవ్వాలి. ఒక రాణిగా నీ బాధ్యతని నువ్వు చెయ్యి మాషా. వాళ్ళ మైదానానికి తీసుకురా. రాణి వెనకాలే రండి, మనం ఇలాకెక్కి వెళ్తున్నాం. భయపడకండి, నేను గెలిచే తిరిగి వస్తాను. ఓహో, ఇకపైన సైలెంట్ గా ఉంటూ అస్సలు కుదరదు. ఎలాగైనా తప్పించుకోవడానికి ప్రయత్నించు. ఓవర్గా చేస్తున్నా, మనల్ని రిలీజ్ చేయండి. మేము ఏమి చేయలేదు. కలలో కూడా అనుకోకండి, మీరు మోసం చేసేవాళ్ళు. నాకివ్వు. నిజంగానే నిన్ను పొగుడుతున్నాను డాసీ. నువ్వు ఏ పని చేసావు? అదిగో కాల అక్కడున్నాడు. అక్కడ చూడు మాషా, మన చోట్లో వాడు గర్వంగా తిరుగుతున్నాడు. వీడికి ఇంత ధైర్యమా? ఈ ఇలాకా రాణి మాషాది. అవన్నీ అక్కడి నుంచి పారిపోయి ఉంటాయి. ఇప్పుడు కవర్ చేయొచ్చు. అందరినీ దాడి చెయ్యండి. వెళ్ళండి, వదిలిపెట్టకూడదు. మోగులికి ఏ ప్రమాదం జరగకూడదు. మాషా, ఏమైనా చెయ్యొచ్చు కదా. మాషా, నువ్వు అసలు ఒక రాణివే కాదు, నువ్వు కేవలం ఒక భయపడే మంకీవి. దొంగతనం ఉండకూడదు. నేను ఎవరికి భయపడ్ను. ఇది భలే క్యాచ్ బల్లు. మళ్ళీ ఇక్కడ వచ్చలేదు కాలా. భలే, మళ్ళీ మన ఇలాకా మనకే దక్కింది. ఇప్పుడు మీరందరూ బయలుదేరి వెళ్ళొచ్చు.
ఏదో మాకు పెద్ద ఉపకారం చేసినట్టు అంటున్నావు. దానికి కృతజ్ఞత చెప్పాలా? దానికి రాణి మాషా వాళ్ళ మనుషులు డాన్స్ చేసి మిమ్మల్ని సంతోషపరచబోతున్నారు. మీరు అలా మాట్లాడకూడదు. మీరు అలంతా చెప్పకూడదు. మీరు ఎంజాయ్ చేయాలి. వాళ్ళు ఎలా గొడవ పడుతున్నారు చూడు. ఈ అడవి యొక్క రాజు ఇక చనిపోయాడు. ఈ క్షణం నుంచి ఈ అడవికి రాజుని నేనే. తను చనిపోయాడంటావా మోగ్లీ? అది నిజమేనంటావా? నాకు తెలియదు టబాకి. కదలకుండా అలాగే పడున్నాడు. జాగ్రత్త మోగ్లీ. వెనక్కి వెళ్ళిపో మోగ్లీ. ఈసారికి వాణ్ణి వదిలేస్తున్నాను, కానీ ఇంకోసారి వాణ్ణి వదిలేది లేదు. ఇంతకీ మా అమ్మ ఎక్కడుంది? నాటకాలు ఆడుతున్నాడా? నాకు వెంటనే మా అమ్మ కావాలి. నాకు అలా అనిపించడం లేదు బలు. తను ఎదిగిన పసిపిల్లలాగా మారిపోయాడు. ఇక నుంచి నువ్వు తనని చూసి భయపడాల్సిన అవసరం లేదు మౌగ్లీ. ఇక చాలు, ఆపండి షేర్ ఖాన్. మీరు ఈ విధంగా చెయ్యకూడదు. ఆపండి. అనవసరంగా తనని బాధ పెట్టుకు. తన పరిస్థితి అర్థం కావట్లేదు టబాకి. నాకు బాగానే అర్థం అవుతోంది, కానీ ఇక నుంచి నాకు తిండి పెట్టేదెవరు? నన్ను పోషించేది ఎవరు? ఇక వీడు ఎందుకు పనికిరాడు? ముందు అలా అనవసరంగా ఏడవడం మానే. షేర్ ఖాన్, మనిద్దరం కాసేపు ఆడుకుందాం. నా మాట విను, ఆడుకుందాం. ఇలా చేయటం అనవసరమని నాకు అనిపిస్తుంది మౌగ్లీ. అది కాదు, మనం తనకి ఎలాగైనా సహాయం చేయాలి. ఒకవేళ పెద్ద పులి ఇలా ఉంటే తను బ్రతకడం చాలా కష్టం. నేను నీకు సహాయం చేస్తే నువ్వు షేర్ ఖాన్కి సహాయం చేస్తావా? నిజమేనా? బాగా ఆలోచించి చెప్తున్నావా? నా వల్ల కాదు, ఇక నేను వెళ్ళేస్తాను. వద్దు, వెళ్ళదు. నా మాట విను డోజీ. తనకి ఎలా వేటాడాలనేది నేర్పించాలి, లేకపోతే ఆకలితో చచ్చిపోతాడు. ఒక విషయం విను, అతను పులి కాబట్టి నాలాంటి పక్షుల్ని అవలీలగా తినేస్తాడు. తను ఖచ్చితంగా నిన్ను తినడు, నేను మాటిస్తున్నాను. నా వల్ల కాదు, నేను నవ్వు ఆపుకోలేకపోతున్నాను మోగ్లీ. నువ్వెలే ముద్దుగా ఉన్నావు తెలుసా, పులి పిల్ల. సరే, కాసేపు ఆడుకుందామా? జాగ్రత్తగా విను షేర్ ఖాన్. నువ్వు డౌజీ వెనకాల ఇలా మెల్లగా వెళ్ళాలి. ఇలా వెళ్ళాలి, నెమ్మదిగా నిశ్శబ్దంగా వెళ్ళాలి. నువ్వు కాస్త దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇదిగో నెమ్మదిగా ఇలా పట్టుకోవాలి. నేను ప్రయత్నిస్తాను. అయినా ఎందుకు దాన్ని ఆ విధంగా చేస్తుంది? అయినా చిన్న పులిపిల్లకి ఇంత పెద్ద పాదాలుండవు కదా. నేను చెప్పేది నిజమే జకాలా. నువ్విప్పుడు తనని చాలా సులువుగా ఓడించగలవు. ఆ విధంగా నువ్వు ఓడించావనుకో, ఈ అడవికి నువ్వే కొత్త రాజువి. అర్థమైందా? నీకు నేను సహాయం చేస్తాను, సరేనా? తనని ఈ నది ఒడ్డుకు తీసుకువస్తాను. నేను నీకిదే విధంగా ప్రతిరోజు ఆహారాన్ని తీసుకొస్తాను. అందులో నాకు కొంత భాగాన్ని ఇస్తూ ఉండు. ఈ విధంగా మనమిద్దరం భాగస్వాములం అవుదాం. ఏమంటావు? సరేనా? నువ్వు వెళ్ళి షేర్ ఖాన్ని నది ఒడ్డు దగ్గరికి తీసుకురా. ఇదే మన మధ్య ఒప్పందం. వాడు అయిపోయినట్టే. ఆపు, నాకు చక్కిలిగిలిగా ఉంది. ఆపు.
అసలు ఎటువంటి మార్పు లేదు. షేర్ ఖాన్ తన పాత జ్ఞాపకాలన్నీ మర్చిపోయినట్టున్నాడు. ఇప్పుడు తను పురుగులు చంపడానికి కూడా భయపడుతున్నాడు. ఈ విధంగా కాకుండా మనం ఇంకో విధంగా ప్రయత్నిస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది మౌగ్లీ. వద్దు వద్దు, తన్ని నన్ను వెంబడించద్దని చెప్పు మౌగ్లీ. తన్ని చూస్తే నాకు భయంగా ఉంది. బలు వల్ల నీకెలాంటి ఆపద రాదులే షేర్ ఖాన్. తనను చూసి ఎలా ధైర్యంగా ఉండాలో, ఎలా నడుచుకోవాలో నేర్చుకో. నా బంగారం. నువ్వేం భయపడకు, అంతా బాగానే జరుగుతుంది. ఇది కేవలం దోబూచులాట లాంటిది. అది సరే, తన్ని చూస్తేనే నాకు భయం వేస్తుంది. తను నన్ను కనిపెట్టడనే అనుకుంటున్నాను. అరే, అంత పెద్ద ధైర్యవంతమైన పులి ఎక్కడా కనిపించట్లేదే. బహుశా తను ఇక్కడే ఎక్కడో ఉండుంటాడనిపిస్తోంది. ఆహా, పట్టుకున్నాను. ఆగు, నేను నిన్ను భయపెట్టాలని అలా చేయలేదు షేర్ ఖాన్. ఓ బలు, నువ్వు మళ్ళీ అతన్ని ఏం చేసావు? నేను అతన్ని ఏమీ చేయలేదు. అతనే భయపడి అనవసరంగా పారిపోయాడు. చాలు, ఇక నవ్వడం ఆపుగిరా. నువ్వు అనవసరంగా ఎందుకు నవ్వుతున్నావు? నన్ను క్షమించు, తన్ని తలుచుకుంటేనే. ఒకవేళ మిమ్మల్ని కూడా ఎవరైనా వేటాడడానికి వస్తే మీరు ఇలాగే నవ్వుకుంటూ ఉంటారా? పదండి, తనకే ఆపద రాకముందే మనం వెళ్ళి తనని వెతికి పట్టుకోవాలి. నాకిప్పుడు మా అమ్మ కావాలి, అమ్మ కావాలి. ఓ, నువ్వు దారి తప్పిపోయావా లేక మీ అమ్మ నిన్ను వదిలేసిందా? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ గురించి నాకు బాగా తెలుసు. నువ్వు చెడ్డవాడివి. అబే కాదు కాదు, నేను నీకు సహాయం చేయడానికి వచ్చాను షేర్ ఖాన్. అన్నట్టు నువ్వు మీ అమ్మనే కదా వెతుకుతున్నావు? తనెక్కడుందో నాకు బాగా తెలుసు. ఓ, నిజంగానా? నువ్వెక్కడి నుంచైతే తప్పించుకొని వచ్చావో తను అక్కడే ఉంది. అంటే నది ఒడ్డునే ఉంది. ఒకవేళ ఏదైనా క్రూరముఖం చేతికి చిక్కితే అది మంచి విషయమే. మౌగ్లీ చెప్పింది కూడా నిజమే. షేర్ ఖాన్ తన పాత స్థితికి వచ్చేంత వరకు వెంట మనం ఉండాలి. బలు, బగీరా తను ఎక్కడున్నాడో నేను కనిపెట్టాను. టొబాకీ కూడా తనతోటే ఉన్నాడు. తను అదిగో నది వైపుగా వెళ్తున్నాడు. మనము వెళ్దాం, పదండి. టొబాకీ ఏదో కుట్ర పడినట్టున్నాడు. త్వరగా రావాలు. మీరు ముందు వెళ్ళండి, నేను వెనకాలే వస్తాను. మౌగ్లీ, వాడి గురించి పట్టించుకోకు, మనం త్వరగా వెళ్ళాలి. మీ అమ్మ అక్కడ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పద 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 పద. తన పేరే జకాల. నిన్నిక్కడికి తీసుకొస్తానని మాటిచ్చాను. షేర్ ఖాన్ ని మర్యాదగా వదిలే. ఏంటి మౌగ్లీ అలా మాట్లాడుతున్నావు? నీకేమైనా ఒళ్ళు తెక్కగా ఉందా? నువ్వు అలా చేయకూడదు. వాళ్ళందరినీ ఒకే దెబ్బతో నువ్వు అంతం చేయ జకాలా. కానీ నువ్వు తినగా మిగిలింది ఇవ్వడం మాత్రం మర్చిపోకు. మూర్ఖుడా, నిన్ను నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు షేర్ ఖాన్. ఏంటి జకాలనా? నేను వెంటనే ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? షేర్ ఖాన్ జకాలని సులువుగా ఎదుర్కోగలడు, కానీ షేర్ ఖాన్ కు పాత జ్ఞాపకాలు తిరిగొస్తే గానీ ఇది సాధ్యం కాదు. ఏయ్, నాకు మంచి ఆలోచన వచ్చింది. ఓ వద్దు, నా మాట విను. తను ఇంకా చిన్నపిల్లాడిగానే ఉన్నాడు. వీడు మనల్ని ఎన్నోసార్లు చంపాలని ప్రయత్నించాడు. నువ్వది మర్చిపోయావా మౌగ్లీ? ఒక్క దెబ్బ తల మీద తగిలితే చాలు, గత జ్ఞాపకాలని తిరిగొచ్చేస్తాయి. నీకు స్వాగతం షేర్ ఖాన్. అరే, జకాలను కొడదామంటే తనకు తగిలిందా? ఇప్పుడు నువ్వు నా నోటికి చిక్కుతావు షేర్ ఖాన్. ఇక నువ్వు కానివ్వు జకాలా.
ఇప్పుడు అసలు ఏం జరుగుతోంది? మళ్ళీ షేర్ ఖాన్ పాత స్థితికే వచ్చేసాడు. త్వరగా నువ్వు తన పని పట్టు జకాలా, అప్పుడు ఈ అడవికి నువ్వే కొత్త రాజువి. టుబాకీ, ఇందాక నువ్వు ఏమన్నావు? ఏమనలేదు షేర్ ఖాన్. నువ్వు జకాలాకి వంత పాడటం నేను వినలేదనుకున్నావా? నన్నే చేయకు షేర్ ఖాన్, షేర్ ఖాన్, ఏదో తెలియదు, తప్పు తెలియదు షేర్ ఖాన్.